నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఎథి సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మనం క్రితం ఎపిసోడ్లో లవణం గారితో జరిగిన పెళ్లి చూపుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో పెళ్లి చూపుల తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. పెళ్లి చూపుల రోజున జరిగిన మొత్తం విషయాలన్నీ నా మనసున మహా సంతృప్తిగా నిండిపోయాయి. కాబోయే అల్లుడు ఏం చేస్తున్నాడు, దంపతుల ఆర్థిక పరిస్థితి ఏమిటి అని అటు జాషువాకు కానీ గోరాకు కానీ ఆలోచన రాలేదు. ఈ ప్రశ్న జాషువాకు ఎవరో వేశారు. దానికి ఆమె భర్త లవణం ఎలా జీవిస్తే అతని భార్యమ్మ అమ్మాయి అలాగే జీవిస్తుంది అని జాషువా జవాబిచ్చారు. బలితపు టుగ్రనిష్టలకు అలవాటు నర్చిన అనుంగు భర్తతో ఎటుల్ మెలంగెదో అని నా వివాహపు ఆశీస్సులతో నాన్నగారు రాసిన పద్యం నా భవిష్యత్ జీవనానికి అద్దం పట్టింది. 1960 జనవరి 9వ తేదీ. ఆనాడు మా పెద్దక్క కుమారుడు 16 ఏళ్ల వాడిని తోడిచ్చి నాన్నగారు గుంటూరు స్టేషన్లో రైలెక్కించారు. ఆ కుర్రవాడు నన్ను నాస్తిక కేంద్రంలో వదిలి తిరిగి వెళ్ళాడు. నా కోసం సరస్వతి గారు చేనుగొట్టు మీద కూర్చుని ఒక మనవడిని ఒళ్ళో పెట్టుకుని ఉదయం 9 గంటల నుండి ఎదురు చూస్తూ ఉన్నారట. నేను 1 గంటకు వచ్చాను. నాస్తిక కేంద్రం అంతటా మిత్రులు, కుటుంబ సభ్యులు ఆనందంగా కలివిడిగా పనులు చేసుకుంటున్నారు. పెదమామయ్య మేనకోడళ్ళందరూ వివాహ పండుగ సంబరంలో ఉన్నారు. నీకు హిందీ వచ్చా? లవణం గారు మొట్టమొదటిసారిగా ప్రశ్నతో నాతో మాట్లాడారు. రాబోయే మా ఇద్దరి సాంసారిక జీవనానికి ఈ ప్రశ్నకు సంబంధమేమిటో నాకప్పుడు తెలియదు. మన వ్యక్తిత్వం మన జీవితాన్ని నడుపుతుంది. అయితే జీవితపు దిశ, నిర్ణయం, మలుపులు మన చేతిలోనే ఉంటాయి. అలా మన చేతుల్లో దిశ, నిర్ణయం లేకుంటే మన జీవితపు దిశ ఎదుటి వాళ్ళ చేతుల్లో పడుతుంది. జనవరి 11వ తేదీ ఉదయం సేవాగ్రాంలోని గాంధీ ఆశ్రమంలో అడుగుపెట్టిన నాకు అదొక కొత్త ప్రపంచంలా కనిపించింది. బాపు నివసించిపోయిన కుటీరం, కస్తూరిబా గడిపి వెళ్ళిపోయిన పింకుటిల్లు, ఆ నిరాడంబరత, ఆ నిస్వార్థ త్యాగపూరిత జీవనగతి నన్ను పులకంతరాలని చేసినాయి. ఆనాడే నా హృదయం నుండి మొట్టమొదటి కవిత పైకి వచ్చింది. ఇదే నాడు శాంతి నివాసం, అదే నాడు బాపు వాసం, ప్రేమఝరులు ప్రవహించనిచ్చట, సత్యాహింసలు మొలచనిచ్చట, శాంతి సస్యములు పండెనిచ్చట, త్యాగచంద్రికలు వెరిసెనవిచ్చట, సత్యాగ్రహ జీవిత విధము, నిరాడంబర నడతల విధము, నడిచెనతడు నా మహాత్ముడు, నడిపెనన్ను నా మహాత్ముడు, అసత్తు నుండి సత్యతకు, తమస్సు నుండి వెలుగునకు,
మృత్యువు నుండి అమృతత్వమునకు నడిచినతడు నా మహాత్ముడు, నడిపే నన్ను నా మహాత్ముడు. ఆ మరునాడు గాంధీజీ శిష్యుడు శ్రీ ప్రభాకర్జీ ఆధ్వర్యంలో కస్తూరిబా కుటీరమందు 1000 మంది గాంధేయుల మధ్య దండలు మార్చుకోవడంతో లవణంతో నా వివాహం జరిగింది. మహాకవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి, తుమ్మల సీతారామూర్తి చౌదరి, శ్రీ బోయి భీమన్న కవి, డాక్టర్ అమరేంద్ర, శ్రీ కొండవీటి వెంకట కవి, శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, కరుణశ్రీల ఆశీస్సులు మాకు లభించాయి. గాంధేయవాదులు సుప్రసిద్ధ సర్వోదయ నాయకులు లోక్ నాయక్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, ఆచార్య వినోబా ఆశీస్సులు మాకు సువర్ణాక్షతలు. అభినందన ఆశీస్సులు సభా సమావేశాలు ముగిశాక మరలా క్వీన్ మేరీస్ హాస్టల్ చేరాను బిఏ పూర్తి చేయడానికని. ఆనాటి బిఏ అంటే 9 పరీక్ష పేపర్లకు జవాబు రాయడం. బాగా చదివితే బాగా జవాబులు వ్రాస్తే ఏ పరీక్ష అయినా పాస్ కావడం సులువు. ఈ పరీక్ష తరువాత నేను సంసారం అనే పరీక్షకు తయారై వెళ్ళవలసి ఉంది. దీనికి అవసరమైన పుస్తకాలు ఎక్కడా ఉండవు. సంసారంలో అడుగుడిన తరువాత ప్రతి సంఘటన ఒక పుస్తకమే. దానిలోనూ ప్రశ్నలు ఉంటాయి, జవాబులు మాత్రం మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటాయి. ఈరోజు మనం హేమలత లవణం గారి వివాహం, లవణం గారితో గాంధీజీ ఆశ్రమంలో ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.